హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ దునియా వ్లాగ్స్. నా పేరు ప్రియాంక. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే ఒక సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. డాలస్లో మన తెలుగు వాళ్ళది డేటా అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. సో వాళ్ళైతే ఈవెంట్ని కండక్ట్ చేశారు. సో డాలస్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ డేటా అంటే ఏంటో తెలుసు అని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. డేటా ఈజ్ నథింగ్ బట్ డాలస్ ఏరియా ఆఫ్ తెలంగాణ అసోసియేషన్. సో ఒక గ్రూప్ ఆఫ్ తెలుగు పీపుల్ అందరూ ఇది ఆల్మోస్ట్ ఒక 13-15 ఇయర్స్ నుంచి ఈ ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారు. జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ తెలుగు పీపుల్ సెలబ్రేట్ ఆల్ తెలుగు ఫెస్టివల్స్ ఇన్ అమెరికా, ఎస్పెషలీ ఇన్ డాలస్. బేసికలీ డేటాలో ఉండే తెలుగు మెంబర్స్ అందరూ లైక్ డాలస్లో ఉంటున్న మన తెలుగు వాళ్ళు అన్ని తెలుగు పండుగలు ఒకటి కూడా మిస్ అవ్వకుండా సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారనమాట. సో మేము కూడా రీసెంట్గానే డేటాలో జాయిన్ అయ్యాము అండ్ లైక్ వీఆర్ సో హ్యాపీ టు జాయిన్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ దర్ సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు. సో దాని ప్రాసెస్లోనే ఇది ఒక ఈవెంట్ అయ్యింది. సో రీసెంట్గా అదే నేను అక్కడ ఇక్కడ కొన్ని క్లిప్స్ కలెక్ట్ చేసి ఒక వ్లాగ్ లాగా చేద్దామని చెప్పి, సో దట్ మీ అందరు కూడా చూసి నెక్స్ట్ టైం ఏమైనా ఈవెంట్స్ అయితే మీరు కూడా అటెండ్ అయ్యి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఫ్యామిలీస్తోని అని. అండ్ ఇదైతే హోలీ అండ్ వనభోజనాలు ఈవెంట్ అనమాట. సో ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ అండ్ ఆల్సో ఫ్రీ దోసా స్టాల్ అన్నీ పెట్టారు. ఈ ఫుడ్ ట్రక్ అయితే బసేరా ఇండియన్ క్విజిన్ అనమాట, లైక్ ఈ స్ట్రీట్స్ అని చెప్పేసి. ఐ థింక్ దే ఆల్సో హ్యావ్ ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. యాక్చువల్లీ నేనైతే హ్యాట్స్ ఆఫ్ టు దీస్ గైస్. అసలు ఎంత క్రౌడ్ వచ్చింది, అందరికీ దోశలు వేసారనమాట. లిటరలీ పర్ పర్సన్ 1 దోశ 2 దోసెస్ తినినా కూడా నాకు తెలిసి వీళ్ళు ఒక ఈజీగా 500 అబౌవ్ దోసెస్ వేసింటారు, దానికన్నా ఎక్కువ వేసింటారు. ట్రస్ట్ మీ గైస్. అండ్ టేస్ట్ వాజ్ ఆల్సో సో గుడ్. అసలు వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా సెలబ్రేషన్స్కి వచ్చేస్తే లైక్ హోలీ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము కిడ్స్ అందరికీ. అండ్ ఈ ఈవెంట్లో నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే అడల్ట్స్ బాగానే ఎంజాయ్ చేశారు. అది పక్కన పెడితే కిడ్స్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. దే హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ ఇక్కడ ప్యారలల్గా లైక్ గ్రిల్ చేస్తుండే అనమాట, లైక్ చికెన్ గ్రిల్ అండ్ ఆల్సో కార్న్ కూడా చేస్తుండే వెజిటేరియన్స్కి. అండ్ ఇట్ వాజ్ సో లైవ్లీ. ఇందాక చెప్పాను కదా హోలీ అండ్ వనభోజనాలు అని. ఇండియాలో మనం జనరల్గా చేసుకుంటాం కదా, లైక్ ఉగాది అయిపోయినాక ఆర్ హోలీ టు ఉగాది ఆ టైంలో లైక్ మంచిగా చెట్ల కిందికి వెళ్ళి అక్కడే కుక్ చేసుకొని అక్కడే తిని ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అలా అన్ని మెమరీస్ అవన్నీ చిన్నప్పుడు నేను స్టోర్ చేసుకునేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళేవారు అలా. సో మళ్ళీ ఇక్కడ యూఎస్కి వచ్చినాక లైక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వనభోజనాలు ఈవెంట్ అనమాట. సో ఇందాక చెప్పినట్టు లైక్ దేర్ మోటో ఇస్ దాట్ ఓన్లీ, లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ అండ్ మేకింగ్ మెమరీస్ విత్ ఫ్యామిలీ అండ్ ఆల్. సో నేను ఇందులో అయితే సక్సెస్ అయ్యాను అనే చెప్పాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ కార్న్ కాల్చుకుంటూ నేను అండ్ హత్త ఆంటీ మంచిగా డ్యాన్స్ చేస్తాం అనమాట. లైక్ వీ వేర్ వైబింగ్ టుగెదర్. అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలివే ఉండదని. సో అట్లే ఇంకా చేసుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ మీన్ వైల్ డీజే వాజ్ ఆల్సో ప్లేయింగ్ మంచి మంచి సాంగ్స్. సో ఇంకా మంచిగా అందరూ పిల్లలు పెద్దోళ్ళు అందరూ మంచి సాంగ్స్కి అన్నిటికీ వైబ్ అవుతుండే ఫుల్. యాక్చువల్లీ ఈవెంట్ అయితే 11 AM to 4 PM వరకే ఉండాల్సిందనమాట. సో క్రౌడ్ అదంతా లైక్ చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చారు. సో ఈవెంట్ 5-5:30 వరకు ఎక్స్టెండ్ చేసామన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా కిడ్స్ ఎట్లా ఆడుకుంటున్నారో. ఇందాక నేను చెప్పాను కదా లైక్ అడల్ట్స్ కన్నా కిడ్స్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు అని. అండ్ ఆల్సో కిడ్స్ కోసం కైట్స్ కూడా ప్రొవైడ్ చేసిండే అనమాట, లైక్ కైట్స్ ఫ్లై చేయడానికి. అండ్ ఆల్సో ఆ రోజు వెదర్ చాలా సపోర్టివ్ ఉండే. లైక్ మార్నింగ్ అంతా కొంచెం విండి ఉండే, కానీ దాని తర్వాత లైక్ ఇంకా మధ్యాహ్నం అవుతూ ఉంటే లైక్ టువర్డ్స్ ఈవినింగ్ పర్ఫెక్ట్ వెదర్ ఉండిందనమాట. సో అందుకే పొద్దున్నంతా లైక్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యారనమాట క్రౌడ్ రావడము. అండ్ దాని తర్వాత ఇంకా లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలామంది రెస్టారెంట్స్ లైక్ స్పాన్సర్ చేశారు. నాకు ఎగ్జాక్ట్గా అన్ని రెస్టారెంట్స్ పేర్లు తెలియవు టు మెన్షన్ హియర్, బట్ చాలా చాలా వరకు అయితే స్పాన్సర్ చేశారు. అండ్ ఆల్సో దోసా ట్రక్ కూడా లైక్ ఫుల్ ఆన్ లైన్స్ ఉండిండే అనమాట. లైన్లో నించొని ఎంతసేపు వెయిట్ చేసుకుంటూ తీసుకున్నారో దోశ, బికాస్ దట్ దోశ టేస్టెడ్ రియలీ గుడ్. అండ్ దాని తర్వాత ఇక్కడ గ్రూప్ ఆఫ్ కిడ్స్ మంచి తెలుగు సాంగ్స్కి అసలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో, లిటరలీ పెద్దవాళ్ళు చేస్తున్నట్టే చేస్తుండే లైక్ లిటరలీ డాన్సెస్ అవన్నీ. అండ్ ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి లైక్ ఒక్కరు ఇద్దరే కాదనమాట కారణం. లైక్ దెర్ ఇస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ ఫర్ ఇట్. అండ్ ఇక్కడ ఇప్పుడు మైక్లో మాట్లాడుతుంది వేణు తనిఖీల అంకుల్, ద ప్రెసిడెంట్ ఆఫ్ డేటా అనమాట. సో అంకుల్ అని ఎందుకంటున్నా అంటే
మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. సో, డాడీ ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అలా పరిచయమయ్యారు అంకుల్. అండ్ దట్స్ హౌ వి గాట్ ఇంటు డేటా. అండ్ ఇక్కడైతే లంచ్ సీన్స్ అనమాట. లైక్ ఫుల్ క్రౌడ్ ఉండింది. అంత వీడియో షూట్ చేయడానికి కూడా మాకు టైం దొరకలేదు. అండ్ అందుకే సందీప్ కూడా ఒక్క క్లిప్‌లో కూడా లేడు పాపం. త్రూ ఔట్ వీడియోలో పాపం వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాడు. అండ్ లాస్ట్‌కి ఇంకా ఫుల్ టు మాస్ సాంగ్స్ అన్నీ ప్లే చేస్తుంటే ఇంకా ఫుల్ డాన్స్ చేసామనమాట అందరం కలిసి. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈవెంట్‌ని. ఐ మీన్ నేను, సందీప్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారు. లైక్ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈవెంట్ మొత్తము. అండ్ యాక్చువల్లీ ఇంకా చాలా క్లిప్స్ రికార్డ్ చేసి పెట్టాల్సింది. బట్ మాకంత టైం దొరకలేదు. లైక్ వి వర్ బిజీ ఇన్ సో మెనీ అదర్ థింగ్స్. బట్ ఈవెంట్ అయితే చాలా చాలా బాగా అయింది. అండ్ ఆల్సో నేను డేటా గురించి ఈవెంట్స్ అన్నీ నేను ఆన్లైన్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఆల్సో డేటా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఈ వీడియో కింద అటాచ్ చేస్తాను. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.